స్కూటీ పెప్కి అయితే మీకు పెట్రోల్ లీక్ అవ్వడము స్మెల్ రావడం అయితే మీ బండిలో ప్రాబ్లం ఉంటే ఈ వీడియోని పూర్తి చూడండి ఫ్రెండ్స్. ఈ బండికి అయితే పెట్రోల్ లీక్ అయ్యి కింద అయితే కాడుతా ఉంది క్లచ్ కేస్ దగ్గర, ప్లస్ కస్టమర్ కూడా స్మెల్ వస్తుంది. చూడండి, ఇది క్లచ్ కేస్ దగ్గర ఇట్లా ఈ విధంగా వస్తుంది. సో నేను ఓవర్ఫ్లో అవుతుంది అని అనుకుంటాను, కానీ ఒకరోజు అయితే మొత్తం లోపల లిప్ప తీసి చెక్ చేస్తే ఆ ట్యాంకీనే మొత్తం క్రాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్కూటీ పెప్ బండ్లకి ఏంటంటే షాక్ అబ్జర్వర్కు ట్యాంకీకి చాలా గ్యాప్ ఉండదు. సో చూడొచ్చు, మీరు చూపిస్తారు చూడండి నేను డీటెయిల్గా. అసలు గ్యాపే ఉండదు షాక్ అబ్జర్వర్కు ట్యాంకీ మధ్యలో. సో అది ఊరికేనే తగులుతుండదు ఫ్రెండ్స్. ఆడ మనం యాక్షన్ వచ్చినప్పుడు అంతా పగిలిపోతాం ట్యాంకీలు. సో మనం ఏం చేసినామంటే ఈ రబ్బర్ పెట్టి ఫిట్ చేసినాం ఫ్రెండ్స్. కస్టమర్కు ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ కూడా చెప్పినాం ఫ్రెండ్స్. షాక్ అబ్జర్వర్ అయితే ఉందో ఇంకా కొంత ముందుకు జరుపుతాంనా, గ్యాప్ అయితే ఉంది మనకు, ఆ బ్రాకెట్ అనేది కట్ చేసి ముందుకు జరుపుతామని చెప్పినాను. కస్టమర్ అయితే ఏం చెప్పినానంటే కంపెనీ వాళ్ళు ఎట్టా ఒరిజినల్గా ఇచ్చినారో అది అట్టే ఇచ్చేసేయండి, వేరే ఏమైనా సొల్యూషన్ అంటే చూడనంటే. సో మనం ఈ విధంగా అయితే ట్యూబ్ ముక్కని కట్ చేసి షాక్ అబ్జర్వర్ ఇప్పి పైనుంచి తొడిగినాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. స్కూటీ పెప్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి.